నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ముగ్గురు తమ నేరం అంగీకరించారు. అందులో టాప్ సైంటిస్ట్, రసాయనాల సరఫరా వ్యాపారి, బోలేబాబా డైరీ ఉద్యోగి ఉన్నారు. తిరుమల దర్శనాలు, వసతి ఏర్పాట్లో ప్రోటోకాల్ మర్యాదలు చేసి వీరిని బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో డైరీలకు సహకరించినట్లుగా కోర్టు ఎదుట అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ గత డిసెంబర్ మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేరాంగీకారంతో పాటు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన బెంగళూరులోని రీజనల్ సెంటర్లో కెమిస్ట్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నాడు సురేంద్రనాథ్. 5 ఏళ్ల క్రిందట రిటైర్ అయ్యారు. 2013 నుంచి టీటీడీకి నెయ్యి కొనుగోలు విషయంలో సలహాలు, సూచనలు, అవసరమైన నివేదికలు ఇస్తూ సహకరించారు. టెండర్లో పాల్గొనే డైరీలను, ప్లాంట్లను తనిఖీ చేసి వాటి నెయ్యి తయారీ సామర్థ్యం పరిశీలించి టీటీడీకి నివేదికలు ఇచ్చేవారు. అందులో భాగంగా టీటీడీ నియమించిన ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో నెయ్యి నిపుణుడి హోదాలో సభ్యుడిగా పనిచేశారు. నెయ్యికి సంబంధించి దేశంలో అత్యుత్తమ స్థాయి సైంటిస్టుల్లో సురేంద్రనాథ్ కూడా ఒకరు. ఆయనకు టీటీడీలో కేవలం మార్కెటింగ్ జీఎం, ఈఓ మినహా మరెవరూ తెలియదట. గత టీడీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా తనిఖీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవారు. సురేంద్రనాథ్పై అప్పుడు ఎలాంటి ఆరోపణలు లేవు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కథ మారిందంటున్నారు. తిరుమలలో కష్టసాధ్యమైన ప్రోటోకాల్ దర్శనాలు, మర్యాదలు దక్కుతుండడంతో కేవలం వాటికి లొంగిపోయి కల్తీ నెయ్యి సరఫరాకు అంగీకరించారు. అంత పెద్ద సైంటిస్ట్ అయినా కోర్టు ముందు బోరున విలిపించినట్టుగా సమాచారం. తాను చేసిన సంస్థల్లో నెలకు 3 లక్షల వేతనం అందేదని, తాను డబ్బు కోసం తప్పు చేయలేదని చెప్పారు. తనిఖీల సందర్భంగా డైరీలకు పాల ఉత్పత్తి, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోయినా బాగున్నట్టుగా నివేదికలు ఇచ్చినట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటిదాకా 3 నిందితులు అప్రూవర్గా మారారు. కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసిన తుది ఛార్జ్ షీట్లో నిందితుల జాబితాలో 36 పేర్లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో 5 పేర్లు డైరీ సంస్థలవి. మిగిలిన 31 మంది నిందితుల్లో 3 అప్రూవల్గా మారారు. వాళ్ళల్లో డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్తో పాటు A14 ఆశిష్ రోహిల్లా, A17 మహేష్ కుమార్ రోహిరా ఉన్నారు. వేరువేరు సందర్భాల్లో ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరై తాము తప్పు చేసినట్లుగా అంగీకరించారు. బోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి దందాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. ఎక్కడెక్కడి నుంచి ఏ రసాయనాలు, ఇతర పదార్థాలు ఎంతెంత పరిమాణంలో వచ్చాయి, వాటితో కల్తీ ఎలా జరిగింది వంటి వివరాలన్నింటినీ ఆశిష్ కోర్టుకు తెలియజేశాడు. A17 మహేష్ కుమార్ రోహిరా రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి. అతడు కూడా బోలేబాబా డైరీకి సరఫరా చేసిన రసాయనాలు, వాటి పరిమాణం, దానికోసం జరిపిన నగదు లావాదేవీలు వంటి వివరాలన్నింటినీ కోర్టు ముందు సమర్పించి తప్పు చేసినట్టుగా ఒప్పుకోవటం విశేషం. మరోవైపు ఈ కల్తీ నెయ్యి కేసులో మరో ఘోరం వెలుగు చూసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్ వాడే కెమికల్స్ కలిపారనే భయంకర నిజాన్ని సిట్ విచారణ బయటపెట్టింది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు నెయ్యికి బదులు కెమికల్స్ కలిపి పామాయిల్తో లడ్డూ ప్రసాదం తయారు చేశారు. పామాయిల్ని నెయ్యిలా కనిపించేలా చేయడానికి వాడిన పదార్థాలను విశ్లేషిస్తే వీటిలో దారుణమైన, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో ఒక కెమికల్ లబ్సా. దీని పూర్తి పేరు లీనియర్ ఆల్కలైన్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఈ లబ్సా అనే కెమికల్ని హార్పిక్ లాంటి టాయిలెట్ క్లీనర్లు, డిటర్జెంట్లు, లిక్విడ్ క్లీనర్స్ తయారీకి ఎక్కువగా వినియోగిస్తారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ 2022 నుంచి 2024 వరకు 8,900 కిలోల లబ్సాని కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఒక డైరీ సంస్థకు ఇన్ని వేల కేజీల టాయిలెట్ క్లీనర్ కెమికల్తో అవసరం ఏంటి అని కెమికల్ ఇంజనీర్లను అడిగితే వాళ్ళ నుంచి మతిపోయే సమాధానం వచ్చింది. పామాయిల్ నెయ్యిలా కనిపించాలంటే అందులో జంతువుల కొవ్వు కలపాలి. బీఫ్ టాలో అంటే గొడ్డు కొవ్వు, లేదా లాడ్ అంటే పందు కొవ్వుని నేరుగా పామాయిల్లో కలిపితే టెస్ట్లో తెలిసిపోతుంది. పరీక్షల్లో పట్టుబడకుండా ఉండాలంటే లబ్సా లాంటి క్లీనర్ ఏజెంట్తో జంతువుల కొవ్వుని వాష్ చేస్తారు. లబ్సా లాంటి ఎసిడిక్ కెమికల్ మీద పడితే చర్మం కూడా కాలి ఊడిపోతుంది. వీటి నుంచి వచ్చే ఆవిరి, వాసన పీల్చిన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాంటి దారుణమైన రసాయనాలను దేవుడు ప్రసాదంలో కలిపితే దాన్ని తిన్న భక్తుల ఆరోగ్యానికి ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ఆవులు లేని, పాల సేకరణ యంత్రాంగం లేని బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ అనార్థానికి అసలు కారణం.
క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండా అర్హత లేకపోయినా నిబంధనలు మార్చి నెయ్యి పేరుతో కెమికల్ విషయాన్ని సరఫరా చేయడానికి గేట్లెత్తిన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వంటి వాళ్లే అసలు దోషులు. దేవదేవుడు సొమ్ము దోచుకుని ఘోర అపచారం చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని భక్తులైతే డిమాండ్ చేస్తున్నారు. అంతెందుకు, వైసీపీ హయాంలో తిరుమల ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు సైతం కల్తీ నెయ్యి అంశాన్ని ప్రస్తావించారు. జగన్ హయాంలో లడ్డూలో నాటి కమ్మని వాసన లేదు, నాణ్యత లేదని చెప్తే వినలేదు. కేవలం భక్తులకు పెట్టే లడ్డూ ప్రసాదమే కాదు, స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా కల్తీ జరిగింది. ఈ మహాపాపం మా చేతులతో మేము స్వామివారికి కల్తీ నెయ్యితో చేసిన నైవేద్యం పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట పెంచడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. లడ్డూ కల్తీలో దోషులను శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరగలేదని సిబిఐ ఎక్కడ చెప్పలేదు. ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విశ్వాసం లేకపోతే దేవుడి జోలికి వెళ్ళకూడదన్నారు. ఇది మహాపాపం అన్నారు. ఎంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదన్నారు. బ్రిటిష్ వారు శ్రీవారి విషయంలో సాంప్రదాయాలను పాటించారన్నారు. కానీ జగన్ మాత్రం అపచారానికి పాల్పడ్డారన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు మాత్రం భగవంతుడిపైన పగపెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులు వదిలిపెట్టం, ఇది ఇక్కడితో ఆగదు. 7 కొండల వాడికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పి భగవంతుడి ముందు వాళ్ళు మోకరిల్లే వరకు మా యుద్ధం కొనసాగుతుందన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు తమకు తామే క్లీన్ చిట్లు ఇచ్చుకోవటం సిగ్గుచేటన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. మొత్తం మీద ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతల బండారం బయటపడుతుంది. చేసిందంతా చేసి తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులు చేయలేదు. స్వామివారి సాక్షిగా ఏ ప్రమాణం చేయడానికైనా నేను రెడీ అని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించడం ఈ కేసులో కొసమెరుపు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.